బావా ఏంటి? నీకెప్పుడు నాకు మల్లెపూలు తీసుకురావాలని అనిపించలేదా? ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదులే. లేదు, ఆ నవ్వుల వెటకారం చాలా క్లియర్ గా కనిపించింది. ఏంటో చెప్పు. ఏం లేదులే దిల్లు, వదిలే. నీకంతగా మల్లెపూలే పెట్టుకోవాలనిపిస్తే ఇంటి ముందుకు అమ్మేవాడు వస్తాడుగా, కొనుక్కో. నేను కొనుక్కోవడం సెకండరీ. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కసారి కూడా ఎందుకు తేలేదని అడుగుతున్నా. ఈ విషయంలో మా అమ్మ నినాదమే నా నినాదం. అంటే ఇలా భార్యలకి మల్లెపూలు స్వీట్లు తేవడం మిడిల్ క్లాస్ పనులు. నాకు మహా చెడ్డ చిరాకు. అరే, భార్యలు పువ్వులు కొనుక్కోవడానికి కూడా బయటకు పంపరా? అంత అనుమానం జనాలకి. అది అనుమానం కాదురా, ప్రేమ. అదేం కాదులే. అయినా 2016లో కూడా ఇవన్నీ ఏంటి? హలో హలో హలో, చెప్పు పెద్ద మనిషి. తిన్నగా మాట్లాడడం చేత కదా? బా, మ్యాటర్ ఏంటో చెప్పండి బాబు సార్. అక్కడ పాపకి తలనొప్పి వస్తోందయ్యా. ట్రైన్ లోనా బస్ లోనా? వెట్టకారమా? అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? ఏదో ఒక బాంబు రాసుకోమను, లేదంటే నువ్వు రాయి. ఏదో మెడికల్ స్టోర్ కి వచ్చినట్టు మారుంకొచ్చావేంటి? ఇదిగో గిరి, టాబ్లెట్ తీసుకొస్తావా లేదా? గేట్ తీయండి, లెఫ్ట్ తీసుకోండి, స్ట్రైట్. నాకు మెడికల్ షాప్ ఎక్కడుందో తెలుసు. మరి ఇంకేం బాబు సార్. బావా, ఓ 50 రూపాయలు ఇవ్వు. డబ్బులు లేనట్టు. తెస్తారా లేదా? తెలుగులోనే చెప్తున్నాగా, తీసుకురావని. ఒకటోసారి తెస్తారా లేదా? మూడోసారి తీసుకురా. దురదృష్టవంతుల్ని ఎవ్వడూ బాగు చేయలేడు. మీ కర్మ. గుడ్ నైట్. వీడేంటి బావా, దురదృష్టం కర్మ అనుకుంటూ వెళ్ళాడు? అవుందిల్లు, నిజంగా పాప మేడం తలనొప్పి అయితే పరిగెత్తులు టాబ్లెట్ తెచ్చేవాడు గాని ఇక్కడికి వచ్చేవాడు కాదు కదా. అవును, మరి ఎందుకు వచ్చినట్టు? అదే నాకు అర్థం కావట్లేదు. పద బాబా, వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్లి చాట్ నుండి విను. ఒకవేళ చూస్తే మనం కనిపిస్తాం, అంతేగా. మన ఇంట్లో మనం తిరగకూడదా ఏంటి? పద బాబా. ఓకే, పద. ఏమన్నారు బాబు? అడిగేది నిన్నే. ఏమన్నారు? టాబ్లెట్ తెస్తామన్నారా? పాప, నీకేమైనా చెప్తే కోపం వస్తుంది గాని వాళ్ళు తీసుకురారని చెప్పానా లేదా? నాకు తల ఏగ్గా ఉందని చెప్పినా వాళ్ళు తీసుకురామన్నారా? తలేకేందిల్లు, తలాక్లాగా. తలనొప్పిని ఇంగ్లీష్ లో హెడేక్ అంటారుగా. పాపం, సగం తెలుగు సగం ఇంగ్లీష్ లో తలేకందిలే బావా. నీకు తలేకే కాదు పాప, ఏకున్నా సరే ఆ ఎదవలు తీసుకురారు, అంతే. రైట్ బాబు. బేసిక్ గా పాప మేడం మంచిదే బావా. ఈ పొట్టోడే పాప మేడని చెడగొడుతున్నాడు. అవునవును. అయితే నాంటిని బేబీకి ఛాన్స్ పోయినట్టేనా? అంతేగా మరి. టాబ్లెట్ తెస్తామని ఒక్కటంటే ఒక్క మాట చెప్పుంటే ఆ నందిని ఛాన్స్ కొట్టేసేది కదా. ఏం ఛాన్స్ బావా? నీతో పడే కదా నేను వింటున్నాను. సో ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూద్దామా? నో 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 నో, మీ సిస్టర్ ఏమన్నారు? ఒకే ఒక్క ఛాన్స్ ఇమ్మన్నారు, అంతే. పదే పదే ఇస్తే మనకి గ్రిప్ ఉండదు పాప. రైట్ బాబు, మనకి గ్రిప్ చాలా ఇంపార్టెంట్. అయితే మరి ఇంకేం చేద్దాం బాబు? ఏం చేద్దాం? మీ అక్క చెప్పిందిగా, అదే చేద్దాం. ఏం చెప్పిందిరా పొట్టినాయలా? రైట్, అదే చేయాలి. తప్పదు. లేకపోతే టాబ్లెట్ తెమ్మంటే నువ్వు అంటారా? వాళ్ళ కుర్మ కాదు పాప, కర్మ. నువ్వు రేపు మార్నింగ్ అరేంజ్మెంట్స్ చూడు. అలాగే పాప. బావా, వాళ్ళు మనల్ని బెర్రలు చేస్తున్నారంటావా? అనను. ఏ? వాళ్ళకంత సీను లేదు, అంత నాలెడ్జ్ లేదు. నీ మొహం. అంత నాలెడ్జ్ లేకపోతే టాబ్లెట్ స్కీమ్ ఎలా వేస్తారా? అదే నిజమే. నీకేమంటొచ్చాను? రూమ్ ఉందే ఇంత, అటు ఇటు తిరగడానికి వీలు లేకుండా ఏంటిది? తిరగకుండా కుదురుగా కూర్చొని ఆలోచించు. కుదురుగానా? ఏంట్రోయ్ మిడిల్ ఏజ్ మాటలు మాట్లాడుతున్నా? మాటలు కూడా ఏజ్ ఉంటుందా? ఉంటుంది కానీ కొంచెం జరుగు, నేను నడుము వాలుస్తా. నడుము వాలుస్తావా? నడుము వాల్చడం ఏంటి? ఎస్, ఇది కూడా మిడిల్ ఏజ్ మాటే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు గాని నాకు సూపర్ ఐడియా వచ్చింది. ఏంటి? అమ్మకు ఫోన్ చేసి మ్యాటర్ ఏంటో కనుక్కుంటా. బాబు, నువ్వు కేక్ కానీ
నేను కూడా అడిగానని చెప్పు. చెప్పను. అప్పుడు అస్సలు చెప్పదు. స్పీకర్ ఆన్ చేస్తావు. హలో హలో అమ్మా, నువ్వింకా నిద్రపోలేదుగా? విషయం ఏమిటో చెప్పు. బాబు సారు పాప మేడం ఏంటి ఏదో టాబ్లెట్ తెచ్చిస్తే టాబ్లెట్స్ తెచ్చారా? అంటే అది నీ కర్మ. పెట్టేయ్. బాబా ఇలా కాదు కానీ వాళ్ళిద్దరిని కత్తితో బెదిరిద్దామంటావా? ఇప్పుడు విషయం కనుక్కోవాలంటే వైలెన్స్ కాదు, చాలా సైలెంట్ గా కనుక్కోవాలి. ఎలా? రేపు ఉదయం వాళ్ళతో చాలా మర్యాదగా ఉందాం, అప్పుడు అడుగుదాం. లైట్ ఆఫ్ చే. ఎందుకు? లైట్ ఉంటే ఇంకా ఎలాంటి ఎదవైడియాలు ఇస్తావని. చూస్తుంటా ఎదవ. రేపు ఇలాగే బిహేవ్ చేసి మ్యాటర్ ఏంటో కనుక్కుంటా. గుడ్ నైట్. బావా చాలా అంటే చాలా మర్యాదగా మాట్లాడు. నాకా చెప్పాల్సింది, ముందు నువ్వు మాట్లాడు. ఓకే. సూట్ వేసాడండి బావా. పోయగల ఉంచిందేమో అమెరికాకి. గుడ్ మార్నింగ్ పాప మేడం, హెడ్ తగ్గిందా? గుడ్ మార్నింగ్ బాబు సార్. ఈ సూట్ లో మీరు హైట్ తక్కువ షారుఖ్ ఖాన్ లో ఉన్నారండి. కాఫీ తీసుకొస్తాను పాప మేడం, ఒక్క నిమిషం. రా బావా. పోపో పోపో పోపా. నిన్ను తగ్గించుకోమని చెప్పానా? వాడి పొట్టు షారుఖ్ ఖాన్ లా ఉంటే నీకెందుకు, హైట్ అమీర్ ఖాన్ లా ఉంటే నీకెందుకు? వాడిని సూట్ లో చూసిన తర్వాత కామెంట్ చేయకుండా ఆగలేకపోయింది ఇల్లు. సర్లే, ఇప్పుడు మాత్రం మర్యాదగా మాట్లాడు. నేను కాఫీ తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. ఎక్కడికైనా వెళ్తున్నారా పాప మేడం? పోనీ ఇప్పుడు టాబ్లెట్స్ తీసుకురా. కాఫీ తీసుకోండి పాప మేడం, తలనొప్పి మటుమాయమైపోతుంది. మరి బాబు సార్కి తలనొప్పి లేదుగా, ఏం మాయం అవుతుంది? మీరు తీసుకోండి పాప మేడం. కింద పడ్డ కప్పులు తీసి నీట్ గా చేయండి. హే బేబీ, ఏం చూస్తున్నావు? క్లీన్ చేయి. అలాగే పాప మేడం. మరి మీ కాఫీ? సీడెడ్. ఈడాడు నా మొగుడు అంటూ 2 రోజులకోసారి వెళ్తుంటావుగా, ఆడిటర్. ఇక నుండి వాడు కాదు, వీడు నీ మొగుడు. బాబు, మొగుడంటే హస్బెండ్ పాప. Oh, I see. ఏంటలా చూస్తూ నిలబడ్డారో, క్లీన్ చేయండి. బావో మ్యాటర్ అయితే సీరియస్ గా ఉన్నట్టుంది. అవునవును దిల్లు. ఒరే అప్పలరాజు, మా నలుగురికి కాఫీ ఇవ్వు. ఏంటి అలా దిక్కులు చూస్తున్నారు? ఓహో, నలుగురు ఎవరనా? హ, మీకు సంస్కారం లేకపోవచ్చు, కానీ మాకుంది. రేయ్ ఇవ్వరా. అలాగే సార్. ఏం దిల్లు, మనకు కూడా కాఫీ ఇవ్వడం ఏంటి? నైట్ టాబ్లెట్ తెచ్చుంటే ఇలా ఉండేది కాదు కదా. టాబ్లెట్లు తీసుకురాంది వీళ్ళేనా మేడం? యా, ఈ ప్రపంచంలో మీలాంటి దురదృష్టవంతులు ఎవరూ ఉండరు. రేయ్ వాళ్ళతో మాట్లాడరా, ముందు కాఫీ ఇవ్వు. అలాగే సార్. బాబు సార్, సారీ, నీకిప్పుడు సమాధానాలు చెప్పే తీరిక నాకు లేదు. ఐఎమ్ వెరీ బిజీ. బాబు పాప, అంతా రెడీ కదా? యా ఎవ్రీథింగ్ రెడీ. మ్యాటర్ ఏమై ఉంటుంది బావా? మొత్తానికి సీరియస్ అయి ఉంటుంది దిల్లు. బావా చెప్పు. ఒక పని చేస్తావా? చెప్పు దిల్లు, ఏమైనా చేస్తా. చచ్చిపో. లేకపోతే ఏంట్రా, నేను సీరియస్ గా అడిగితే నువ్వు మళ్ళీ గంభీరంగా సీరియస్ అయి ఉంటుందంటావేంటి? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం మన వల్ల కాదు, కానీ మన స్కూల్లో బెదిరిద్దాం బావా. ఆ బాబు గారినా? ఇప్పుడు పాపను బెదిరించే ధైర్యం నీకుందా? నో, కమ్ ఆన్ అటాక్. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ జెంటిల్మెన్. నో 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 జెంటిల్మెన్, దట్ లేడీ నందిని కాదు. నైటు టాబ్లెట్ తీసుకురావని చెప్పి ఛాన్స్ మిస్ చేసుకుంది.
రే ఏం ఛాన్స్ రా, చెప్పండి బాబు. ఊరు వాడు అందరికి తెలిసిపోయింది, మనకి తెలియకపోవడం ఏంట్రా బావుగా. యాక్చువల్లీ దట్ లేడీ యు క్యారీ ఆన్ సార్, టేక్ ఇట్. ఈడు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు రా బాబు. బాయ్ జెంటిల్మెన్, ఐ విల్ కాల్ యూ లేటర్. ఏంట్రా మాట్లాడుతుంటే ఫోన్ లాగేస్తావు? మాట్లాడవేరా మాట్లాడవేరా? బాబు సార్, ఆ? మీకు ఎప్పుడైనా కాళ్ళు తిమ్మి లెక్కయా? ఇక్కడ రాడుతో కొడితే కాళ్ళు చేతులు బాడీ మొత్తం పనిచేయవు. అదేగా నువ్వు అనేది? కొడతావా? కమాన్ బీట్ మీ, బీట్ మీ, కమాన్ బీట్ మీ. ఏంట్రా బాబుగా వీడు ఇలా అడ్డం తిరుగుతున్నాడు? పాపం మీ అత్త మరీ మరీ చెప్పింది ఆ టాబ్లెట్స్. అదే ఎందుకు? చెప్పండి బాబు సార్. మీరెంత అరిచి గీ పెట్టినా చెప్పనుగాక చెప్పను. పాపా కమింగ్. చెప్పు బావా, ఏంటుంది? అత్తలికగా జుట్లు పీక్కుంటున్నావు. రండి మేడం, రండి. ఇక్కడ కూర్చోండి మేడం. మేడం పిలుస్తారు, అప్పుడు వచ్చేయండి. సార్ అప్పలరాజు గారు, ఈ అమ్మాయి ఎందుకు వచ్చినట్టు కొంచెం చెప్తారా ప్లీజ్? అవును సార్, చెప్పి పుణ్యం కట్టుకోండి సార్. టాబ్లెట్ మీరు తేలేనందుకు మీ కర్మ మీరు అనుభవించండి. టాబ్లెట్లు తీసుకురానందు వీళ్ళేనా? మీరు దేవత మేడం, మీరు దేవుడు సార్. అప్పలరాజు మా బాబు కదూ, ఆ టాబ్లెట్ మ్యాటర్ ఏంటో చెప్పరా, పిచ్చెక్కుతుందిరా. మీరు కూర్చోండి మేడం. మేడం పిలవగానే నేను వచ్చి చెప్తాను. దారి కట్టండి, అడిపోయి కూర్చోండి. ఏంట్రా బొక్కనయ్యా ఫోజు కొడుతున్నావు? అబే ఏం లేదు పాప మేడం, అప్పలరాజు గారు షర్ట్ మీద ఏదో పడితేను దులుపుతున్నాను అంతే. నిన్న నైట్ ఆ టాబ్లెట్స్ ఇచ్చుంటే అత్తమ్మా, చిన్నత మీ కాలు మొక్కుతా, ఆ టాబ్లెట్ మ్యాటర్ ఏంటో చెప్పండి ప్లీజ్. ఇప్పుడు కాళ్ళు గడ్డం పట్టుకుంటే ఏం లాభం? రాత్రే ఉండాలి మరి. సార్ అయిందేదో అయింది, వదిలేండి సార్. ఎవడు పట్టుకున్నారా? ఏంటి? మీరా మేమా? వదిలేయాలంట, వదిలేయాలి. ఫస్ట్ యు గెట్ అప్ బేబీ. పాప మేడం ప్లీజ్ చెప్పండి పాప మేడం, టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నాను పాప మేడం. ఓకే చెప్తాను. చెప్పండి చెప్పండి. కంపెనీ జనరల్ మేనేజర్ పోస్ట్ కి నువ్వు టాబ్లెట్ ఇస్తేనే నిన్ను అపాయింట్ చేయమని అక్క చెప్పింది. మీరేమో తీసుకురా దొబ్బే అన్నారు, అందుకే ఇంటర్వ్యూలకు పిలిచాం. నెలకి 4 లక్షల శాలరీ. ఏంటి వచ్చారు? ఇవన్నీ టాబ్లెట్స్ పాప మేడం. తలనొప్పి నుంచి అరికాల నొప్పి వరకు తగ్గే టాబ్లెట్స్ పాప మేడం. సెంటిమెంట్ తో యాంటీబయాటిక్ పాప మేడం. Shut up and stop this nonsense. నాకు జీఎం పోస్ట్ కావాలమ్మా, లేకపోతే బతకలేనమ్మా. నెలకు 4 లక్షలంటే మాటలు కాదు తల్లో, నాకు ఇచ్చేయమ్మా. పిన్ని, పాప పిన్ని, అమ్మ తర్వాత అమ్మవు నువ్వే. అత్త తర్వాత అత్తవి నువ్వే. So what? మీరు ఇంగ్లీష్ లో బండ బూతులు తిట్టండి, ఏం పర్వాలేదు. కానీ జిఎం పోస్ట్ మాత్రం ఢిల్లీకే ఇవ్వండి పిన్ని. Say Papa Madam. పాప మేడం ప్లీజ్ పాప మేడం. Apple Raju. ఆపిల్ రాజు కాదు పాప మేడం, అప్పల్ రాజు. Oh, whatever. Apple Raju. ఎస్ మేడం. బాబు ఎక్కడా? నేను పిలుస్తాను పాప మేడం. బాబు సార్, బాబు సార్, అమ్మగారు పిలుస్తున్నారు బాబు సార్. హే బేబీ, నువ్వెంత సోపేసినా, ఎంత పోగేసినా, ఎంత మోసినా జిఎం పోస్ట్ నీకు రాదు గాని. రే అప్పలరాజు బయటికి అలాగే సార్. వెళ్ళండి వెళ్ళండి. మేడం టాబ్లెట్స్ తీసుకురమ్మంటే తీసుకురాలేదు కానీ ఎప్పుడు వచ్చే లాభం. వెళ్ళండి బయటికి వెళ్ళండి. రేయ్! ఈ కంపెనీ నాదే, జిఎం పోస్ట్ నాదే. చూస్తూ ఉండండి రా, జిఎం ని నేనే. మంచిది, పోమ్మా బయటకు చెప్పా. వెళ్తావా లేకపోతే బయటకు గంటేమంటావా? ఢిల్లు, ఇక్కడ సేఫ్ కదరా. ఛీ! ఛీ! ఓ బాబు పాప. call Padma. రేయ్ మిస్ పద్మను విలు. ఓకే సార్. ఏం బిల్డప్ బావా. రండి మేడం రండి రండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. Yeah, good afternoon. Sit down. కూర్చో. క్వశ్చన్స్ అడుగు పాప. మీ ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు? 6 మేడం. మీ పక్కింట్లో? 2 మేడం.
సారీ, మీ పక్కింట్లో నలుగురుంటారని ఇక్కడ సర్వే చెప్తుంది. పక్కింట్లో ఎంతమంది ఉంటారో తెలియని నీకు కంపెనీలో ఎంతమంది ఉంటారో ఎలా తెలుస్తుంది? యూ కెన్ గో. బాబు, పాప సాచబాతిని పిలు. అప్పలరాజు, సత్యవతి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్, సిట్ డౌన్. ఈవెన్ తిక్క ప్రశ్నలు వస్తుందో. చూడు సత్యవతి, జుట్టుకు రంగేస్తారు కదా, ఎస్ సార్. ఆరటానికి ఎంత టైం పడుతుంది? ఛీ, నేను వెయ్యను సార్, నాకు తెలీదు. పోనీ మీ నాన్నగారు వేస్తారా? వేస్తారు సార్. అంటే ఇంట్లో వాళ్ళనే పట్టించుకొని నువ్వు ఇక ఆఫీస్ వాళ్ళనే పట్టించుకుంటావు? Yeah, Babu, you're right. You can leave. Babu, Papa. call Sudha. సుధా సుధా గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. Good afternoon. Sit down. Look, Miss Sudha. ఎస్ మ్యామ్. నీకు GM పోస్ట్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఏం చేస్తావు? గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతాను మేడం. అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని సంతకం చేయకుండానే గుడికి వెళ్తావా? Yes, Babu, you're right. You can go. అది కాదు మేడం. Listen, మాకు స్పాన్సరిటీ ఉన్న వాళ్ళే కావాలి. So don't waste my time. Go. బాబా ఇట్రా. ఎందుకు? రా చెప్తా. ఏందిలు? బాబా, నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది. దీంతో ఆ బాబా బాబులు ఈ GM పోస్ట్ ని చచ్చినట్టు నాకు ఇస్తారు. ఆ పని చేదులు. అవును, ఐడియా ఏంటి? రా చెప్తా. ఎలా ఉంది ఐడియా? కేకదిలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ బాబా, వస్తాను. బాయ్. ఎస్. This is ridiculous. ఒక చెట్టుకి ఎన్ని ఆకులుంటాయో తెలియకుండా నువ్వు ఎందుకు ఇంటర్వ్యూకి వచ్చావు? Go. బాబు, పాప call రేహానా సుల్తానా. రెహానా సుల్తానా, రెహానా సుల్తానా. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. Good afternoon. Sit down. మై ఫైల్ Ah. సార్. థ్యాంక్ యూ. చూడమ్మా, నీకు తెలిసిన స్వాతంత్ర సమర యోధురాళ్ళు, ఐ మీన్ లేడీస్ పేరు చెప్పు. శ్రీమతి పాప గారు. ఆ? ఏంటి, పాపగారా? ఎస్ సార్. 1931 లో సినిమా పుట్టింది. పాపగారు పుట్టారు. గుజరాత్ లో 16వ ఏట స్వాతంత్ర్యం కోసం జెండా పట్టి వీరనారిలా లోకల్ ట్రైన్స్ పట్టాలు తప్పించి ఉరిశిక్షకు లోనైంది. అందుకే ఆమెకు గుర్తుగా దేశంలో చాలా మంది పాప అని పేర్లు పెట్టుకున్నారు సార్. బాబు, పాప నీకు తెలుసా? తెలీదంటే వేస్ట్ అనుకుంటుంది. తెలుసు పాప. You're right. నువ్వెక్కడ ఉన్నావు? బేసిక్ గా మాది బెంగళూరు మేడం. బెంగళూరు? అవును మేడం, సంజయ్ నగర్. సంజయ్ నగరా? పాప, మీ సిస్టర్ కూడా ఉండేది సంజయ్ నగర్ లోనేగా? యా బాబు, ఒకవేళ అక్క పంపించిందేమో. నాకు అదే అనుమానం పాప. ఇంకో క్వశ్చన్ అడిగి అడ్రస్ ఇచ్చేద్దాం. ఓకే. సే రెహానా సుల్తానా, నీకు జెంట్స్ ఐ మీన్ మగవాళ్ళు ఎలా ఉండాలి, ఆడవాళ్ళు ఎలా ఉండాలి? మగవాళ్ళు పొట్టిగా ఉండి డిగ్నిఫైడ్ గా సూట్ లో ఉంటే బాగుంటారు మేడం. ఇక ఆడవాళ్ళు హైట్ గా స్లిమ్ గా తెల్లగా ఉంటే నాకు చాలా గౌరవం మేడం. Rehana Sultana, I like your answers. Your appointment is confirmed. థ్యాంక్స్ మేడం. సిగ్నేచర్ ఎక్కడ చేయాలి? ఇక్కడ. Welcome to the company, Rehana. థ్యాంక్ యూ పాప్ మేడం. బాబు, పాప, ఇదంతా మోసం, దగా, కుట్ర. రై నాతో పెట్టుకోకండి రోయ్. రైట్ బావగా కమ్ ఆన్. సంజయ్ నగర్ అనగానే ఉద్యోగం ఇస్తారని తెలుసురా. బాబు సార్, అడ్వాన్స్ 2 లక్షలు ఇవ్వరా, బయటికి వెళ్ళొస్తాం.
అరెరెరెరెరెరే, ఏం బిల్డప్ ఇచ్చారా? అసలమ్మా ఎదురా నేనే పంపించేశా బాబు సార్. ఏం పాప మేడం, మన దెబ్బకి మీకు కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి కాదు? పాపా ఆర్ యు ఆల్ రైట్? ఐఎమ్ ఆల్వేస్ ఆల్ రైట్. హలో అమ్మా. అదేంటమ్మా అది ఓకే. ఏంటి బావా, అత్తయ్య కంగ్రెస్ చెప్పడానికి ఫోన్ చేసిందా? నిన్ను పీకేసానని ఫోన్ చేసింది. ఆ?